ఫారెస్ట్ శాఖలో కీలక పోస్ట్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పీసీసీఎఫ్ పదవీకాలం జూన్ నెలాఖరుతో ముగియనుండటంతో ఆ కుర్చీ కోసం అటవీశాఖ అధికారులు కొన్ని కోణాల్లో ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. సీనియారిటీతో సంబంధం లేకుండా జూనియర్లు సైతం పోటీ పడుతున్నారనే టాక్ నడుస్తోంది. అయితే గత ప్రభుత్వ మాదిరిగా పోస్టింగ్ ఇస్తారా లేదా సీనియారిటీ ప్రకారం నియామకం ఉంటుందా అనే చర్చ అటు అటవీశాఖ ఇటు సెక్రటేరియట్లో జోరుగా జరుగుతోంది. తెలంగాణ అటవీ శాఖలో అత్యున్నతమైన ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పదవిని దక్కించుకునేందుకు సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రస్తుతం ఈ బాధ్యతలు నిర్వహిస్తోన్న సువర్ణ జూన్ 30న పదవి విరమణ చేయనుండటంతో ఆమె స్థానంలో నియమితులయ్యే అధికారి ఎవరనే అంశంపై అటవీ శాఖతో పాటు సచివాలయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఐఎఫ్ఎస్ అధికారుల కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పీసీసీఎఫ్ పదవిని దక్కించుకునేందుకు పలువురు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. సాధారణంగా సీనియారిటీ, సేవా అనుభవం, పరిపాలనా సామర్థ్యం, గత పనితీరును పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ పదవికి అధికారిని ఎంపిక చేస్తుంది. అయితే ఈసారి సీనియారిటీతో సంబంధం లేకుండా కొందరు జూనియర్ అధికారులు సైతం పోటీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ రేసులో ముగ్గురు ప్రముఖ ఐఎఫ్ఎస్ అధికారుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. 1992 బ్యాచ్ కు చెందిన అధికారి వినయ్ కుమార్ సీనియారిటీ పరంగా అగ్రస్థానంలో ఉన్నారు. నిబంధనల ప్రకారం ఈ పదవి తనకే దక్కుతుందనే విశ్వాసంతో ఉన్న ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తనకు అవకాశం కల్పించాలని కోరబోతున్నట్లు సమాచారం. 1994 బ్యాచ్ అధికారి రత్నాకర్ జౌహరికి అటవీ శాఖలో వివిధ కీలక బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉంది. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పదవి కోసం ఆయన గట్టి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని సమాచారం. 1996 బ్యాచ్ అధికారి సునీతా భగవత్ ఈ కీలక పదవి రేసులో ఉన్నారని తెలుస్తోంది. సీనియర్ మహిళా ఐఎఫ్ఎస్ అధికారినిగా గుర్తింపు పొందిన ఆమె పీసీసీఎఫ్ పదవిని దక్కించుకునేందుకు విస్తృత స్థాయిలో లాబియింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో అడవుల పరిరక్షణ, పచ్చదనం విస్తరణ, వన్యప్రాణుల సంరక్షణ వంటి కీలక బాధ్యతలు నిర్వహించే అటవీ శాఖకు సమర్థవంతమైన నాయకత్వం అవసరమైన నేపథ్యంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై అందరి దృష్టి నిలిచింది. ముగ్గురు అధికారుల మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొన్న తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీనియారిటీకి ప్రాధాన్యమిస్తారు లేక పరిపాలనా సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకుని మరో అభ్యర్థిని ఎంపిక చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. అటవీ శాఖ తదుపరి బాస్ ఎవరన్నది మరికొన్ని రోజుల్లో తేలనుంది.